ఈ రోజున స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా అన్నగారిని స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నారు. ఈ రోజున మహానాడు ప్రాంగణం వేదిక మీద నుంచి కూడా ఇవాళ ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్నగారిని స్మరించుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఘనంగా నివాళులు అర్పించి ఏ విధంగా పార్టీని స్థాపించారు, ఎటువంటి పరిస్థితుల్లో అన్నగారు పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం యొక్క రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయి, సంక్షేమం ఏ రకంగా పేదవాడికి చేరుకుంది, ఇవన్నీ కూడా ఇవాళ ఆయన స్మరించుకుంటూ అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మహానాడు ప్రాంగణంలో ఒక పండుగ వాతావరణం, అన్నగారి జయంతిని ఒక పండుగగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారి పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి వాళ్ళ కడపలో నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే జూన్లో ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం అందుకున్న తర్వాత రాష్ట్రం నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకుని ఒక ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు సాయంత్రం మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు. నిన్న ఇవాళ కూడా అనేక తీర్మానాలు మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో రూపొందించడం జరిగింది. నిన్న లోకేష్ గారు విడుదల చేసినటువంటి 6 శాసనాలపైన చర్చ జరగనుంది. అనేక తీర్మానాలపైన ముఖ్యంగా యువత మాట్లాడనున్నారు, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. ఆ రకంగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన మహానాడుగా నిలవబోతుంది.